అటు బేల మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో సోయా కొనుగోళ్లు ఎమ్మెల్యే శంకర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. రైతులు తమ పంటలను నేరుగా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. మార్కెట్ ఫెడ్ డిఎం ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన సోయా పంటను దసరా పండుగ తర్వాత కొనుగోలు చేస్తామన్నారు. ఎకరానికి 6.52 క్వింటాళ్ల చొప్పున 4,892 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని వెల్లడించారు. రైతులు సోయా పంటను మార్కెట్కు తీసుకొచ్చేటప్పుడు తేమ 12% ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఈ రోజు ఎమ్మెల్యే గారి ద్వారా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మనకి మద్దతు ధర 4,892 రూపాయలు పర్ క్వింటాలు. ఈ మన బేలా మండల్లో 2,224 రైతులు సోయాబీన్ పంటను వేయడం జరిగింది. అందులో 6,557 ఎకరాల ద్వారా 59,016 క్వింటాలు వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది, అగ్రికల్చర్ అధికారులు. దీంట్లో భాగంగా మనం మార్కెట్ ద్వారా 6.52 క్వింటాలు పర్ ఎకర్ తీసుకోవడం జరుగుతుంది. దీని నాణ్యత వచ్చేసి మాయిశ్చర్ 12% ఉండాలి. అలాగే ఫారెన్ మ్యాటర్ అనేది 2%, పక్కువ గింజలు అది 5%, డ్యామేజ్డ్ ఏమన్నా ఉంటే అది 3%, మెకానికల్లీ డ్యామేజ్డ్ అంటే మన హార్వెస్టింగ్ ద్వారా ఏమన్నా స్ప్లిట్ క్రాక్ వచ్చిన గింజలు కానీ అట్లాంటి 15% వరకు మన గవర్నమెంట్ నిబంధనలు ఉన్నాయి. దీని ప్రకారం మనం కొనుగోలు చేయడం జరుగుతుంది వేల సెంటర్లో. సరే, ఇప్పుడు దసరా తర్వాత మనం షెడ్యూల్